మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో జరిగిన 2 అగ్ని ప్రమాదాలు రైతులను కన్నీరు మున్నీరయ్యేలా చేశాయి. అర్పనపల్లి, కోరుకొండపల్లి గ్రామాల్లో పొలాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం, మిర్చి పంటలు, వరిగడ్డి మంటల్లో కాలిపోయి సుమారు 5 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అర్పనపల్లి గ్రామానికి చెందిన కుమారస్వామి అనే రైతు పొలంలో ఆరబెట్టిన 10 క్వింటాల మిర్చి, వరిధాన్యం, సాగునీటి పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు కోరుకొండపల్లి గ్రామ శివారులో యాకయ్య, నరసయ్య రైతులకు చెందిన వరిధాన్యం మంటల్లో దగ్ధమైంది. అలాగే సుమారు 50 మంది రైతులకు చెందిన 900 వరి గడ్డి కట్టలు కూడా కాలిపోయాయి. స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న నీటి ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 6 కాలం కష్టపడి పండించిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. వేసవి తీవ్రత, వేడి గాలులు, పొలాల్లో ఎండిన పంట అవశేషాలు ఉండటంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంపత్, మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం అర్పనపల్లి, కోరకొండపల్లి గ్రామాల్లో జరిగిన 2 అగ్ని ప్రమాదాల్లో ఇటు రైతులు పొలాల్లో ఆరబెట్టిన వరి, మిర్చి పంటలు, వరిగడ్డి దగ్ధమయ్యాయి. ముఖ్యంగా ఎండలు తీవ్రత ఉన్న నేపథ్యంలో ఇటు వేసవి కాలం వరి పొలాలు మొత్తం కోయటంతో మొత్తం ఎవరో అగంతకులు నిప్పు పెట్టారా లేదంటే ఎవరన్నా బీడీ సిగరెట్ తాగి వేయటం వల్ల నిప్పంటుకుందా తెలియదు, కానీ మొత్తం ఒక్కసారిగా ఈ ఎండిపోయిన పొలాలన్నీ కూడా నిప్పంటించుకొని మొత్తం నిప్పంతా కూడా చుట్టుముట్టడంతో ఇటు వరి గడ్డి దగ్ధమైంది. దాంతో పాటు ఒక రైతుకు మన అర్పణపల్లి గ్రామంలోని కుమారస్వామి అనే రైతు పొలంలో ఆరబెట్టిన 10 క్వింటాల మిర్చి, అలాగే వరి ధాన్యంతో పాటు సాగునీటి పైపులు, మోటార్లు మొత్తం కాలి బూడిదైపోయిన పరిస్థితి. అంతేకాకుండా కోరుకొండపల్లి గ్రామంలో శివారులో జరిగిన మరో అగ్ని ప్రమాదంలో యాకయ్య, నర్సయ్య రైతులకు చెందిన వరి ధాన్యం మొత్తం పొలంలో ఆరబెట్టగా మంటల్లో కాలి బూడిదైంది. అలాగే రైతులు ఇప్పటికే పశువుల కోసమని కట్టలు కట్టి పెట్టుకున్న 900 వరి గడ్డి కట్టలు కూడా అగ్నికి ఆహుతైపోయాయి. మొత్తం కూడా రైతులు ఇప్పటికే ఒక పక్క మన కాంటాలు కావట్లేదని ఆవేదన చెందుతున్నారు. ఇంత ఆరుగాలం ఖర్చించి కాంటాలు కాక పొలంలో ఆరబెట్టుకున్న ధాన్యము, అలాగే 10 క్వింటాల మిర్చి, ఈ గడ్డి మోపులు ఒక్కసారిగా వచ్చిన ఈ యొక్క అగ్నికి ఆహుతి అవడంతో లబోదివం అంటున్నారు. అక్కడ రైతులందరూ కూడా వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్న వాటర్ ట్యాంకర్ సహాయంతో మొత్తం అయితే ఆ యొక్క మంటల్ని ఆర్పేశారు. అయినప్పటికీ ఈ యొక్క మిర్చి, వరి, ఈ గడ్డి మోపులు కాలిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలి. అంతేకాకుండా పొలంలో ఉన్న మోటార్లు, పైపులు అన్ని కూడా కాలిపోయిన పరిస్థితి. ఇప్పటికే కష్టం అప్పుల పాలై ఉన్నాము, మరింత అప్పుల పాలయ్యడానికి ఈ నష్టం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మాకు న్యాయం చేయాలి అని ఆవేదన చెందుతూ ఏడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.